హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ చావా తెలుగు వెర్షన్ యాక్టెడ్ బై విక్కీ కౌశల్ గారు అండ్ రష్మిక మందాన గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క షోపడ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఇక చావా తెలుగు వెర్షన్ విషయానికి వచ్చినట్టయితే సేమ్ ఇంపాక్ట్, అంటే సేమ్ దానిలాగే లాస్ట్ అరగంట ఏడుస్తూనే ఉన్నాను కంటిన్యూస్గా. ఈసారి నా పక్కన ఎవరు లేరు కూడా. సో ఇంకా లిటరల్లీ గుక్కపెట్టి ఏడ్చాననే చెప్పాలంటే ఆ ఎమోషన్ ఆ లాస్ట్ అరగంట అసలు కంటిన్యూస్గా వెంటాడుతూనే ఉందన్నమాట. అది పాయింట్ అక్కడ. అంటే అక్కడ ఏదో ఎమోషనల్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయని కాదు, అఫ్ కోర్స్ దేర్ ఆర్ సమ్ ఎమోషనల్ సీన్స్, బట్ కాన్స్టెంట్గా అంతలాగా ఏడవడానికి గల కారణం ఏంటంటే ఇలాంటి ఎంతోమంది గొప్ప గొప్ప వీరులు వాళ్ళ జీవితాలని వాళ్ళ ప్రాణాలని త్యాగం చేస్తే కదా ఈరోజు మనం ఇలా ఉన్నాం. మనం ఈరోజు ఇంత అద్భుతంగా స్వతంత్రంగా జీవిస్తున్నామంటే అది వాళ్ళందరూ మనకి పెట్టిన భిక్షే కదా. సో దానికోసం వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారు, ఇన్ని బాధలు పడ్డారా, ఇంత నరకం అనుభవించారా, అవన్నీ ఆలోచించుకొని అర్థం చేసుకుంటున్న కొద్దీ ఆ బాధ అనేది పెరిగిపోతూ వచ్చిందనమాట. అది మెయిన్ పాయింట్ అంతా కూడా. సో చాలా అంటే చాలా అద్భుతమైన సినిమా. అయితే ఇంకా తెలుగు డబ్బింగ్ విషయానికి వచ్చినట్టయితే ఇనీషియల్గా ట్రైలర్ చూసినప్పుడు నేను కూడా డబ్బింగ్ అంత ఇంపాక్ట్ఫుల్గా లేదు అనుకున్నాను. బట్ సినిమా చూసినప్పుడు అయితే మాత్రం డబ్బింగ్ బాగానే ఉంది. అంటే వాళ్ళు నాకు తెలిసి ఇదర్ రివర్బ్ ఎఫెక్టో లేదంటే లైట్ ఎకో ఎఫెక్ట్ ఏదో యాడ్ చేశారు సో వాయిస్కి. సో దానివల్ల ఏంటంటే కొంచెం ఆబ్వియస్లీ ఇంపాక్ట్ బాగానే వచ్చింది. మేబీ ట్రైలర్ టైంకి అలా చేయలేదేమో, మేబీ యూట్యూబ్లో చేసినప్పుడు అలా చేయడం అవ్వలేదేమో. బట్ యూనో థియేటర్స్లో అయితే మాత్రం ఆ కొంచెం లైట్ రివర్బ్ ఎఫెక్ట్ అనేది ఇచ్చినట్టు ఉన్నారు. సో దాని ఎఫెక్ట్ వల్ల యూనో ఆ వాయిస్ ఇంపాక్ట్ఫుల్గానే ఉంది. ఐ అగ్రీ 1 or 2 డైలాగ్స్లో మరీ విక్కీ కౌశల్ చెప్పినంత ఇంపాక్ట్ అయితే లేదు, హిందీలో ఆయన చెప్పినంత హ్యూజ్ ఇంపాక్ట్ అయితే లేదు. బట్ మరీ ఎక్కువ తగ్గిపోలే ఇంపాక్ట్, ఒక 2 to 3% తక్కువ ఉంటుంది అంతే ఆయన వాయిస్తో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన ఎఫెక్ట్ వల్ల అది కొంచెం బాగానే ఉంది మొత్తం అంతా కూడా. సో డబ్బింగ్ అనేది చాలా బాగుంది అబ్బా, అసలు ఎక్కడా కూడా ప్రాబ్లం ఏం లేదు. సో ఇనీషియల్గా ట్రైలర్ చూసి కొంతమంది ఆ డబ్బింగ్ కొంచెం ఎఫెక్ట్ అయ్యింది, డబ్బింగ్ బాగాలేదు అని అనుకుంటూ ఉన్నారు. బట్ లేదు, అదేం లేదు. సో సినిమా చూసినప్పుడు మీకు డబ్బింగ్ అంతా కూడా కరెక్ట్గానే ఉందనిపిస్తుంది. అది మెయిన్ పాయింట్ అనమాట. సో బేసిక్గా సినిమా బాగుందని ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. బట్ తెలుగు వెర్షన్ విషయానికి వచ్చినప్పుడు అందరూ డబ్బింగ్ కోసం చూస్తారు కదా. సో అదే డిస్కషన్ అవుతుంది. సో అందుకే దీనికోసం చెప్తున్నా, డబ్బింగ్ అయితే బాగుంది. అండ్ యునో ఆ మెయిన్ పాట ఒకటి ఉంటుంది, ఏ రణసింగే అనే పాట ఒకటి ఉంటుంది కదా, అది కూడా తెలుగులో బాగా డబ్ చేశారు. ఒక మెలోడీ సాంగ్ లాంటిది ఒకటి ఉంటుంది, అది ఏమో కొంచెం నామకే వాస్తే డబ్బింగ్ చేసినట్టే అనిపించింది పాట. బట్ ఆ పాట బీజిఎం ఒకటి ఉంటుంది లాస్ట్లో, సో దాన్ని మళ్ళీ బాగానే వాడారు. సో అది కూడా బాగానే ఉంది యాక్చువల్గా. బట్ అదే మరీ అంత ఇంపాక్ట్ఫుల్గా అయితే లేదు. బట్ యూనో ఆ మెయిన్ పాట ఏదైతే ఉందో ఆ పాట చాలా బాగుందనే చెప్పాలి. సో అది సిచ్యువేషన్ అనమాట. సో డెఫినెట్గా తెలుగు వెర్షన్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. డెఫినెట్గా అందరూ చూడండి. నేనైతే ఒకటే చెప్తా, ఇట్స్ ఎ మస్ట్ వాచ్ మూవీ. అందరూ వెళ్ళండి, చూడండి. ఇది మనం తెలుసుకోవాల్సిన అసలైన చరిత్ర. ఇలాంటి వాళ్ళ కోసం కాకుండా దరిద్రుల కోసం చదువుకున్నాం మనం చిన్నప్పుడు అంతా కూడా. ఆ ఔరంగజేబు, ఆ తర్వాత ఎవడాడు ఆ అక్బరు, ఆ షాజహాను, వీళ్ళ కోసం చదువుకున్నాం మనం అంతా కూడా. సో ఇది ఏందో, అది ఎందుకు అట్లా తయారైందో మన ఎడ్యుకేషన్ సిస్టము, ఇక అది వేరే విషయం. దానికి ఇండియా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవడో వాడు కారణం. సరే అవన్నీ వేరే విషయం ఇంకా. బట్ ఇంకా ఇప్పుడిప్పుడే మనకందరికీ కూడా తెలుస్తోంది మన చరిత్ర ఏంటి అనేది. సో ఈరోజు మనం ఆ అసలైన చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే దీనివల్ల మనకి ఏదో మారిపోద్ది మన జీవితం అని కాదు, బట్ అట్లీస్ట్ మనం ఒక దేశంలో పుట్టాం, ఆ దేశానికి సంబంధించిన చరిత్ర ఏంటో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అండ్ మన భారతదేశం, మన భరతఖండం, మన మన దేశం అదొకటి ఉంటుంది కదా. అలా ఉన్నప్పుడు ఇన్నాళ్ళు పుట్టినప్పటి నుంచి ఉంటుంది యాక్చువల్గా. బట్ అలా ఉన్నప్పుడు ఇన్నేళ్లుగా మనం తెలుసుకున్న చరిత్ర ఏదైతే ఉందో అది కాదు నిజం, ఇది నిజం అనే ఒక సిచ్యువేషన్ వస్తుంది కదా. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం అందరం కళ్ళు తెరాల్సి ఉంటుంది. అలా కళ్ళు తెరిపించే సినిమానే ఈ చావా అనమాట. సో డెఫినెట్గా అందుకు చూడాలి ఈ సినిమాని, అది సిచ్యువేషన్. అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అండ్ హ్యాట్స్ ఆఫ్ టు విక్కీ కౌశల్. నేను బేసిక్గా పవన్ కళ్యాణ్ గారిది ఎక్కడో ఒకసారి ఒక డైలాగ్ విన్నా. అంటే ఎవరో ఒక అమ్మాయి చెప్తుంది, సార్ మేము భగత్ సింగ్ చూడలేదు, మేము చూసిన భగత్ సింగ్ సార్ మీరండి. బట్ నేను ఇప్పుడు చెప్తున్నా, ఈ సినిమా చూసిన తర్వాత నేను ఛత్రపతి సంభాజీ మహారాజును చూడలేదు, కానీ నేను చూసిన ఛత్రపతి సంభాజీ మహారాజ్ విక్కీ కౌశల్.
గ్రేట్ అబ్బా! లిటరల్లీ వాట్ ఎన్ యాక్టర్ అసలు నిజంగా. ఆ మనిషి అసలు, అసలు డైలాగులు కూడా అక్కర్లేదు. జస్ట్ ఆ లుక్స్, ఆ యాక్టింగ్, ఆ అగ్రెషన్ అవి చూస్తుంటే నిజంగా నా కళ్ళ ముందు 'ఛత్రపతి సంభాజీ మహారాజ్' ఉన్నట్టే అనిపిస్తోంది నిజంగా. చాలా అద్భుతమైన సినిమా అసలు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అండ్ అతనికే కాదు ఆ సినిమా ఎవరైతే టీమ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. అండ్ గీతా ఆర్ట్స్ వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పాలి ఇలాంటి సినిమాని తెలుగులోకి తీసుకొచ్చినందుకు. అండ్ డబ్బింగ్ కూడా బాగానే ఉంది. ట్రైలర్‌లో అలా అనిపించింది కానీ సినిమాలో అయితే మాత్రం బాగుంది. అండ్ నాకు కొంచెం దూరంలో ఒక ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారు. ఒక ఇద్దరు కపుల్. వాళ్ళిద్దరూ చూస్తున్నారు. అసలు సినిమా అయిపోయింది. వాళ్ళు లెగలేకపోతున్నారు. వాళ్ళు చూస్తున్నారు. అలాగ చూస్తూ ఉన్నారనమాట. సో, అంటే అదొక ట్రాన్స్‌లోకి తీసుకెళ్ళిపోయింది. ఇది ఇది డెఫినిట్‌గా వాళ్ళననే గాదు. అందరిని గూడా నిజంగా ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్తది. ఆ లాస్ట్ 30, 40 మినిట్స్ అయితే మాత్రం అదంతే ఇంక. అదంతే ఇంక. ఎందుకంటే అవతల ఎవడైతే ఉన్నాడో శత్రువు వాడే వీడిలాంటోడు నా కొడుకుగా పుట్టుంటే భారతదేశాన్నేంటి, హిందుస్థాన్నేంటి మొత్తం ప్రపంచాన్ని ఏలుతాను అని అనుకునే కైండ్ ఆఫ్ పర్సన్. మరి ఆ వ్యక్తి కథ కదా! అలాగే ఉంటది. సో, అదే అంటున్నా. సో, అందుకే యూ ఆల్ హ్యావ్ టు వాచ్ దట్ మూవీ. ఖచ్చితంగా చూడండి అందరూ కూడా. డెఫినెట్‌లీ ఇట్స్ ఎ మస్ట్ వాచ్ మూవీ. అంటే ఇంకా మళ్ళీ 'ఛత్రపతి శివాజీ మహారాజ్‌ది' ఒక సినిమా అయితే వస్తోంది. అది ఈయన 'రిషబ్ శెట్టి' గారు యాక్ట్ చేస్తున్నారు 'కాంతారా' ఫేమ్. బట్ అది ఎలా ఉంటదో నాకు తెలీదు. బట్ డెఫినిట్‌గా ఇప్పుడు ఈ 'చావా' అయితే మాత్రం 'ఛత్రపతి సంభాజీ మహారాజ్' గారి కోసం ఎలా ఉండాలో అలాగే ఉంది. అన్నెసెసరీ అదేమంటారు హైప్ బిల్డింగ్ కోసం ఏవేవో సీన్స్ పెట్టడం అట్లేమి ఉండదు. చాలా సింపుల్ ఇంటర్వెల్ ఉంటది. అండ్ చాలా ఎక్స్ట్రార్డినరీ వేలో ఎళ్తుంటది. అంటే చాలా రియలిస్టిక్‌గా ఎళ్తుంటది మొత్తం అంతా కూడా. సో, థట్ ఈస్ ఫెంటాస్టిక్ అసలు. సో, ఒక చరిత్రని చెప్పాలనుకున్నారు. ఆ చరిత్రని చరిత్రలాగే చెప్పారు. స్టార్టింగ్‌లో ఏదో డిస్క్లైమర్ ఏసారు గానీ, అది ఊరికే అన్నెసెసరీ కాంట్రోవర్సీలు ఎందుకన్నట్టుగా ఏసారేమో గానీ, బట్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి తెలుసు వాళ్ళు చూపిస్తుందే నిజమని. అండ్ లాస్ట్‌లో అందుకే 'చావా మళ్ళీ రావా' అని అన్నారు. సో, అది బేసిక్‌గా తెలుగులో బాగా సూట్ అయింది కూడా. అంటే హిందీలో అట్లా అంటే సూట్ కాదు కదా! మన తెలుగులోనే బాగా నప్పిందది. 'చావా మళ్ళీ రావా మా కోసం' అని. అది చాలా అద్భుతంగా ఉంది అదైతే మాత్రం. సో, లిటరల్లీ హ్యాట్స్ ఆఫ్ మ్యాన్. అసలు అసలు చూస్తా ఉంటే అసలు ఊహించుకుంటుంటే ఇప్పటికీ కొంచెం లైట్‌గా కళ్ళంట నీళ్లు తిరుగుతున్నాయి. సో, అదనమాట సిట్యుయేషన్. సో, వెరీ గ్రేట్ అండ్ ఫెంటాస్టిక్ సినిమా. ఇలాంటి సినిమాలు రావాలి. మనందరికీ తెలియాలి. అది. సో, దట్స్ ఇట్ గైస్. ఖచ్చితంగా అందరూ చూడండి. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కోసం ఏం చెప్పలేం. బీజీఎమ్స్ కోసం బయట కొంచెం కాంట్రోవర్సీ నడుస్తోంది. ఏఆర్ రెహమాన్ కాకుండా అజయ్ అతుల్ ఉంటే బాగుంటుందని చెప్పి. అంటే బేసిక్‌గా బీజీఎమ్స్ అయితే గుడ్. కాకపోతే ఏంటంటే ఆయన ఇంకా ఇంపాక్ట్‌ఫుల్‌గా ఇచ్చుండొచ్చు. బట్ ఆయన ఇవ్వలేకపోయారు. అండ్ మధ్యలో కొన్ని ఉర్దూ లిరిక్స్ కూడా ఉన్నాయంట హిందీ వెర్షన్‌లో. బట్ ఇక్కడ తెలుగులో నాకేం తెలీదు. హిందీ వెర్షన్ చూసినప్పుడు కూడా నాకు ఉర్దూకి, హిందీకి డిఫరెన్స్ నాకు తెలీదు. సో, నాకేంటంటే అర్థమైంది. ఓకే. మాక్సిమం తెలుసుకున్నా. బట్ ఐ ఐ ఐ కాంట్ ఫైండ్ ద డిఫరెన్స్. సో, అందువల్ల నాకు అది ఏందో తెలియలేదు. బట్ బయట కాంట్రోవర్సీ చూసినప్పుడు అవునా అనుకున్నాను నేను. సో, ఆయన అవన్నీ ఇరికించారు. ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి సినిమాలు అయి ఉండకూడదు అది ఇది అని అంటున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ బీజీఎమ్స్ అయితే బానే ఉంటాయి. అది సిట్యుయేషన్. సాంగ్స్ చెప్పా కదా! ఒకటి డబ్బింగ్ తెలుగులో చాలా బాగుంది. ఇంకొకటి ఓకే. అదే మెలోడీ సాంగ్ లాంటిది. అది సిట్యుయేషన్. బీజీఎమ్స్ అయితే గుడ్ అని చెప్పొచ్చు. అండ్ డైరెక్షన్ అయితే మాత్రం లిటరల్లీ హ్యాట్స్ ఆఫ్. అండ్ యాక్టర్స్ ఎవ్రీబడీ హ్యాట్స్ ఆఫ్ అందరికీ కూడా. థ్యాంక్ యూ. ఈ మూవీకి రేటింగ్ అవసరం లేదు. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ మూవీ. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మూవీ ఇన్ ఇండియన్ మూవీ హిస్టరీ. సో, ఇంకా దీనికి రేటింగ్‌తో పని లేదు ఇంకా. సో, దాట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేయండి. లైక్ ఇన్స్టా, వాట్సాప్, ట్విట్టర్ అండ్ ఫేస్‌బుక్. వాయిస్ కూడా సరిగ్గా రావట్లేదు. కొంచెం అంటే సుమారుగా ఒక అరగంట పాటు ఏడ్చానండి. ఇప్పుడు కూడా కొంచెం ఆ బాధ అలా ఉంటుంది యాక్చువల్‌గా. అదంతా తలుచుకుంటూ ఉంటే ఏమనుకోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరితో అయితే ఎక్కడో వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్. బై. నౌ మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. బై.